नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి గృహ నిర్మాణం చేసే ముందు అంటే ఒక ఇంటిని మనం నిర్మించుకోవాలి, ప్రాపర్గా శాస్త్ర ప్రకారంగా నిర్మించుకోవాలి అంటే ఒకసారి ఈ చిన్న వీడియో చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. మీరు ఇక్కడ చూడండి, మనం ఒక గృహాన్ని నిర్మించాలి అంటే ఫస్ట్గా మొట్టమొదటి నియమం ఏంటంటే ఈ విధంగా నలుచదరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 దిక్కులు 4 విదిక్కులు కూడా సమాన కొలతలతో ఉండాలి. అంటే ఎటు పల్లం లేకుండా ఎటు ఎత్తు లేకుండా ఈ విధంగా ఉండాలి. మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే నవధాన్యాలు కానివ్వండి లేకుంటే వేరే ఇతరత్ర ఏ మొలకలైనా కూడా ఫస్ట్ మన గృహ నిర్మాణానికంటే ముందు ఈ విధంగా పచ్చగా ఉన్నటువంటి ఇలాంటి స్థలాలలో, నలుచదరంగా ఉన్నటువంటి ఇలాంటి స్థలాలలో, ఇది తూర్పు ఫేసింగ్ అండి, చూడండి అది రోడ్డు, తూర్పు ఫేసింగ్ ప్లాట్ ఇది. అంటే మనకు చాలా పెద్దగా ఉంది. దీంట్లో శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా ఇస్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోల రూపంలో ఖచ్చితంగా నేను అప్డేట్ అనేది ఇస్తాను. మీరు కూడా ఈ విధంగా నలుచదరంగా ఉన్నటువంటి భూములలో గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఒక గృహాన్ని నిర్మించాలంటే స్థలం ఇలా ఉండాలి. వీడియో చూశారు కదా, చాలామందికి కూడా ఇలాంటి స్థలాలలో ఇల్లు నిర్మించాలి అని తెలియదు. అంటే ఎత్తు పల్లం ఎక్కడ ఉన్నా కూడా నేను ఈ వీడియో తర్వాత ఒక 5-6 వీడియోల రూపంలో జలవీధి, గజవీధి, యమవీధి, మనకు వీధుల గురించి చెప్పారు. అంటే ఎటువైపు స్లోప్ ఉండాలి, ఎటువైపు పల్లం ఉండాలి, ఎటువైపు మిర్రు ఉండాలి, ఎటువైపు మిర్రు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువైపు స్లోప్ ఉంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కూడా ఒకే ఒక కండిషన్, అదేంటంటే ఆ నియమం ఏంటంటే ఈశాన్యం పల్లం ఉండాలి, తర్వాత నైరుతి, వాయువ్యం ఇవి అన్నీ కూడా హైట్ ఉండాలి అని చెప్పి. ఇదొక్క సూత్రం మాత్రమే తెలుసు. కానీ ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి. పాటించేది అదైనా కూడా ఇంకా ఎన్ని ఉన్నాయి అనేదైనా మనం తెలుసుకోవాలి. శాస్త్రంలో ఏం చెప్పారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ముందు భవిష్యత్ తరాలకు ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు పాటించే వాళ్ళకు కూడా చాలామందికి తెలియక ఎటువైపు పడితే అటువైపు స్లోపింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొక నియమం, ఈ స్లోపింగ్ అనేది దేనికి వర్తిస్తుంది? కేవలం ఒక స్థలానికి మాత్రమే వర్తిస్తుంది. ఇంటికి దీనికి సంబంధం లేదు. నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను, ఒక ఇంటికి ఈ స్లోపింగ్కి సంబంధం లేదు. కేవలం ఇది స్థలానికి సంబంధించింది మాత్రమే ఈ ఎత్తు పల్లాల నియమం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్థలాలలో మీరు గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయండి. తద్వారా శుభ ఫలితాలను పొందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.